నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాసవియన్ కేసీజీఎఫ్ విద్యా సంకల్ప అవార్డు గ్రహీత మడిపల్లి భాస్కరంను సన్మానించిన వనితా వాసవి క్లబ్ సభ్యులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవియన్ కేసీజీఎఫ్ మడిపల్లి భాస్కరం విద్యా సంకల్ప అవార్డు పొందడంతో పాటు ఇంటర్నేషనల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి వరించడంతో వాసవి క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ, వాసవి డైమండ్ స్టార్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బలివేటి ప్రసాదులు విచ్చేసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే మడిపల్లి భాస్కరం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అటు వాసవి క్లబ్కు ఇటు నిడదవోలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేస్తూ అందరి మన్ననల్ని పొందారని, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మడిపల్లి భాస్కరంకు విద్యా సంకల్ప అవార్డు రావటం హర్షణీయమని, వాసవి క్లబ్కు పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు 2,70,000 రూపాయలు అందించి విద్యా సంకల్ప అవార్డుకు వన్నె తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వనితా వాసవి క్లబ్ రీజన్ చైర్పర్సన్ వాసవియన్ 3 స్టార్ కేసీజీఎఫ్ జయవరపు లక్ష్మి, వనితా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సింహాద్రి శిరీష, సెక్రటరీ గొల్లపూడి గాయత్రి, ట్రెజరర్ జవ్వాది శిరీష, చార్టెడ్ ప్రెసిడెంట్ కపుల్ స్టార్ పెరుమాళ్ల విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్లు వంకాయల వాసవి, ఉదయగిరి మణి, జాయింట్ సెక్రటరీ కొత్త గీత, ప్రోగ్రాం చైర్మన్ జల్లూరి నాగపుష్పవతి, పెనకొండ రజని, ఉదయగిరి అమ్మాజీ, పాస్ట్ ప్రెసిడెంట్ గ్రంథి శ్రీమణి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ మన్నేపల్లి వెంకటరమణ, చిలకల మల్లికార్జున్, జోన్ చైర్మన్ కోట శివరామకృష్ణ, జల్లి సత్యనారాయణ, చెక్క రవికుమార్, ఆలమూరి రాజశేఖర్, తిరుమల శ్రీనివాస్ మరియు వనితా వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రీతం భాస్కర్ గారు అంటే వాసవి అని రోజున మనిత మా ఆడబిడ్డలందరూ కలిసి అండి మీకు పోస్ట్ పెరిగింది సన్మానం చేస్తానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానం కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నీ చెప్పాము. స్మైల్. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతకు జై. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. ఇలాగా స్మైల్. అందరూ వస్తున్నారు. జై వాసవి. జై వాసవి. ఈనాటి మరి నిడదవోలు వనితా క్లబ్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి హాజరైనటువంటి వారందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ మరి వనితా క్లబ్ నిడదవోలు వనితా క్లబ్ వారు మరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకున్నటువంటి వనితా క్లబ్ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ముఖ్యంగా మరి 2015లో మరి ఈ జిల్లా గవర్నర్గా సేవలు అందిస్తూ మరి ప్రస్తుతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మరి నిన్ననే జూలై 9వ తేదీన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ
మరి ఈ సంస్థ 1961లో అక్టోబర్ 1వ తేదీన ఒక 11 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ మరి ప్రస్తుతం వాసవి 31 జిల్లాలో 14 దేశాల్లో సుమారు 80,000 మంది సభ్యులతోటి మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో మరి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా అనేక సేవా సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ, జేసీస్, మిగతా క్లబ్బులన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడో ఏ దేశంలో పుట్టి ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విదేశాల్లో విరాజిల్లుతున్నటువంటి సంస్థ. మరి ఈ సంస్థ కేవలం ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఉదాహరణకు వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా ఈ మొత్తం ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయలు మనం అందించడం జరిగింది. అదేవిధంగా విద్యానిధి ద్వారా కూడా మరి ఈ సంవత్సరం 1,25,000 నోటు పుస్తకాలే కాకుండా పేద ఆర్యవైశ్యులకు మనం వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా స్వయం ఉపాధి పథకం ద్వారా ఇప్పటి వరకు 378 మందికి మరి వితౌట్ 25,000 చొప్పున వడ్డీ లేని రుణాలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా ఒక ఏ ఊరు ప్రతి వనితా క్లబ్ ఉన్నటువంటి ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి పేద వనితలు, అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏదైనా కూడా చిరు వ్యాపారం చేసుకోవాలంటే వడ్డీ లేని రుణం 2,50,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. వడ్డీ లేని రుణం 2,50,000 చొప్పున మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇక్కడ వారు కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహాయం. మరి ఇంతకుముందు గతంలో హజరతయ్య గారు మరి వడ్డీ లేని రుణం ఒకటి ఏర్పాటు చేస్తారు. దాన్ని కూడా ఈ సంవత్సరం డైవర్ట్ చేసి మరి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవడానికి 25,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే వారు బాధ్యత తీసుకుంటారో వారికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అది కూడా మరి వితౌట్ ఇంట్రెస్ట్, వడ్డీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అది రిపీట్ ఇస్తే మరి ఇంకో విద్యార్థికి మరి భవిష్యత్తులో ఉపయోగ విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సుమారు 1,800 క్లబ్బులు మరి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు దేవాలయాలు, కళ్యాణ మండపాలు, నిత్యాన్న సత్రాలు, వృద్ధాశ్రమాలు, ఒక్కటేంటి ఏ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా వాసవి అన్న అండదండ లేకుండా ఏ సేవా కార్యక్రమం కూడా జరగదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. మరి ఎగ్జాంపుల్ మీరు మధ్యలో చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో స్వర్ణగిరి దేవాలయం మా గ్రామంలో ఏర్పాటు చేశారండి. సుమారు 294 కోట్ల రూపాయలు ఒకరు సింగిల్గా మన పాస్ట్ గవర్నర్ మానపల్లి రామారావు గారు సొంత డబ్బులు ఒకరు సొంతంగా 294 కోట్లు నిర్మించారు. అదేవిధంగా విజయనగరంలో రామబాణం, ఇలా వెంకటేశ్వర టెంపుల్, బీబీ నగర్, ఇలా దేవాలయాలు సొంతంగా నిర్మించి మరి రాష్ట్రంలో ఏ దేవాలయంలో కూడా దీపధూప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయంటే మన ఆర్యవైశ్యులు, మన వాసవిలే కారణం. ఇలా మనం ఆర్యవైశ్యులు లేకుంటే హిందూ మతం కూడా అసలు ఉండదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి మరి మడిపల్లి భాస్కరన్ గారికి, మరి వనితా క్లబ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి, సేవ ఎప్పటికీ, స్నేహం ఎప్పటికీ, సెలవు ఎప్పటికీ.